చాలా మంది కామెంట్ పెడుతున్నారు మన తెలుగు ఓడిపోయాడు, ఓడిపోయలేదు, రన్నర్గా గెలిచిండు, ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అండి. హాయ్ బ్రో. అన్న హాయ్. సో నిఖిల్ గెలిచాడు, ఏమనిపిస్తుంది నీకు? ఓటింగ్ పరంగా తనైతే ఫస్ట్ ఉండే అన్న. నిఖిల్ చూడగానే నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అసలు గేమ్ చాలా బాగా ఆడాడు. కప్పు గెలిచాం మాకు ముందు నుంచి అనిపించింది, కప్పు కొట్టాడు. సో నిన్న నేను కూడా అందరం ఒక అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాము. సో నిజంగా ఎవరు గెలుస్తారని ఆల్మోస్ట్ మాకు తెలిసిపోయింది అన్న. నిఖిల్ విన్నర్ టాప్లో ఉన్నాడు కాబట్టి తనే గెలిచాడు కాబట్టి అయిపోయింది. కానీ అక్కడ ఏమైందంటే నిన్న పోయేసరికి మొత్తం గౌతమ్ ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు. వచ్చి కన్నడ వాళ్ళకి ఎలా ఇస్తారు, కన్నడకి ఎలా ఇస్తారు అంటే ఇది అవునని కాదన్న, ఇది కమ్యూనిటీ బిగ్ బాస్ కాదు కదా. సో కన్నడ అయితే ఏంది, ఆయనకు ఓటింగ్ పట్టదు కదా. సో ఓటింగ్ పట్టి తను గెలిచాడు తప్ప, కానీ ఎక్కడో ఏదో రిలీజియన్ ఫీలింగ్ పెట్టుకోనో లేదంటే ప్లేస్ ఫీలింగ్ పెట్టుకుని వేయలేదు. కన్నడ స్టార్మా ఏం మోసం చేయలేదు, బిగ్ బాస్ ఏం మోసం చేయలేదు. ఓటింగ్ పరంగా అయితే నిఖిల్ టాప్లో కాబట్టి నిఖిల్కి ఇచ్చారు. అంటే నిఖిల్ ఫస్ట్ నుంచి వచ్చాడు, మధ్యలో గౌతమ్ వచ్చాడు, గౌతమ్కి ఎట్లా ఇస్తారు కప్ అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. గౌతమ్ నువ్వు అన్నాను కదన్న, గౌతమ్ చూడన్న ఆయన వైల్డ్ కార్డ్ వచ్చాడు. నిఖిల్ ఫస్ట్ నుంచి వచ్చాడు. అట్ ది సేమ్ టైం అంటే నిఖిల్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. అవునన్నా కాదన్న, సీరియల్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ ప్లస్ బాగా అయిందన్న. లాస్ట్ మినిట్లో అయితే విపరీతమైన ఓటింగ్ పడేది. అవును, లాస్ట్ 5 minutes అయితే విపరీతం. నువ్వు అంతమంది చూస్తున్నాము, అంతవరకు ఒక 5,000 అట్లా ఆడు, కానీ లాస్ట్ మినిట్ 20,000 ఓటు పడ్డాయి, విపరీతంగా పడ్డాయి. కాబట్టి 100% అనుకున్నాం నిఖిల్ గెలుస్తాడు అనుకున్నాం. కానీ ఓవర్ ఫైట్ జరిగింది అన్న. నిన్న ఎపిసోడ్ కూడా చాలా క్రేజీగా అనిపించింది, నాకు నచ్చింది. మన తెలుగువాడు గౌతమ్ గెలుస్తారని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు ఆశలు నిరాశనయ్యాయి. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా, వాళ్ళు చాలా సాడ్గా ఉన్నారు. ఈ బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక 125 days ఉంటుంది అంతే. అవునా కాదని కప్పు లాస్ట్ గెలిచింది ఎవరో ఒకరే. సో మన యాక్చువల్ నిఖిల్ టాప్లో ఉన్న అట్లా అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఓట్లేసి గెలిపించేది ఉండే కదా. అవునని కాదన్న, చాలామంది వీడియో మొత్తం చూస్తారు, హాట్స్టార్లో చూస్తారు, కానీ ఓట్లు ఇవ్వలేరు. హాట్స్టార్ లేకపోతే నాన్న మిస్ కాల్ కూడా ఎవరు ఇయ్యరు. సో అంత లేని వాళ్ళకి మనకు వచ్చే తెలుగు అంటే బాధ కదా. అక్కడ మంచి ఓట్లింగ్ వేస్తారు, అందుకోసం తను గెలిచాడు. మనకు అంత ప్రేమ ఉన్న గౌతమ్ కోట్లు వేస్తే బాగుండేది. కానీ ఇంటికెళ్ళకైతే ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా సినిమాలు తీసుకుంది. బిగ్ బాస్ అయిందన్న జస్ట్ ఒక ప్లాట్ఫామ్ అంతే. అవునని కాదన్న, ఇంకా తనకు గౌతమ్ మంచి సినిమాలు తీయాలని సోలో అని సినిమా వస్తుంది అన్నది. మంచి ఇట్టు కావాలి, అంత ప్రేమ ఉన్న వాళ్ళు సోలో సినిమా ఇట్టు చేయాలని కోరుకుంటున్నాను. నిజంగానే తెలుగు బిగ్ బాస్లో తెలుగు వర్సెస్ కన్నడ అనే ఇష్యూ ఉంటే తెలుగువాడు గౌతమే గెలిచేవాడు కదా. అవును, అట్లా లేదన్న. బిగ్ బాస్ అట్లా ఉండే ఎప్పుడు ఉండవన్న. ఈ కమ్యూనిటీ బయాస్ కానీ జెండర్ బయాస్ కానీ బిగ్ బాస్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఓటింగ్ ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ ఏ రకంగా ప్రజలకు ఇస్తున్నారు, బడ్జెట్ క్రియేట్ అవుతుంది అంతే తప్ప చూస్తారు. కానీ కమ్యూనిటీ మనోడు పక్కింటోడు అట్లాంటివి ఉండదు అన్న బిగ్ బాస్. చాలా మంది కామెంట్ పెడుతున్నారు మన తెలుగు ఓడిపోయాడు, ఓడిపోయలేదు, రన్నర్గా గెలిచిండు, ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అండి.